హాయ్ అండి, ఇదిగోండి మేమైతే కలవర్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. మేమైతే హైదరాబాద్ అయితే వచ్చాం కదండి. కలవర్ టెంపుల్ కడ దగ్గరికి అయితే వచ్చామండి. ఇదైతే పొద్దున్నే తెల్లవారుజామున 5 గంటలకండి మేమైతే కలవర్ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇదిగోండి ఇదైతే సతీష్ కుమార్ గారు వాళ్ళ అమ్మగారి సమాధి అండి. చూడండి, ఇదిగోండి ఇదైతే ఇంకో వైపున ఎంట్రన్స్ అండి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇదిగోండి ఇదైతే హాస్పిటల్. చూడండి ఎంత పెద్దగా ఉన్నదో హాస్పిటల్ అయితే. ఇక్కడైతే సగం రేటుకే అన్నీ ఇప్పిస్తారంటండి. ఇదిగోండి ఇదైతే ముందు షాపు. మనకు అన్నీ కూడా ఫ్రీగానే అంటండి. ఇక్కడైతే హాస్పిటల్ అయితే చాలా పెద్దగా ఉన్నది. ఇదిగోండి చూడండి, ఇదంతా కూడా హాస్పిటలేనంటండి. ఇక్కడైతే సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు. చాలా బాగున్నది హాస్పిటల్ అయితే. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే హాస్పిటల్ ఇదంతా కూడా. ఇదిగోండి చాలా పెద్దగా ఉంటుంది. అదిగోండి ఎంత హాయ్ చెప్పు దూరం అయితే ఉందో. ఇదిగోండి మా బావ అయితే హాయ్ చెప్తున్నాడు. ఇదిగోండి ఇంకో వైపున ఇది ఎంట్రన్స్ అండి. ఫస్ట్ చూపించాను కదా, అదైతే ఇంకో సైడు. ఇదైతే ఇంకో పక్కనండి. అయితే ఇటు నుంచి అయితే లోపలికి అయితే వెళ్తారండి. అటు నుంచి వెళ్ళొచ్చు, ఇటు నుంచి అయితే వెళ్ళొచ్చు లోపలికి. చూడండి, ఇదైతే లోపలికైతే వెళ్తున్నామండి మేమైతే ఇప్పుడు. చూడండి మనకి వాక్యం అయితే ఎలా చెప్పారో మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవన్నీ చూడండి ఎంత పెద్దగా ఉందో చర్చ్ అయితే. ఇప్పుడైతే జనం అయితే పెద్దగా లేరు. ఇక్కడ నుంచి అయితే జనం అయితే చాలామంది ఉంటారు. అప్పుడు కూడా అయితే మీకైతే వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూడండి టీలు కూడా అయితే ఏర్పాటు చేశారు. పొద్దున్నే బ్రష్ చేసేసుకుని దూరం నుంచి వస్తారు కదా, వాళ్ళకైతే ఒక రూమ్లో ఉంటారండి. అలా అయితే వచ్చి బ్రష్ చేసుకుని వచ్చి టీ అయితే తాగుతారు. తాగి అయితే ఇక్కడైతే మాకు టీలు కూడా అయితే ఇచ్చారు. లైన్లో అయితే నించున్నారా. అయితే యాకోబు గురించి అయితే చూడండి అలా అయితే చెప్తున్నారు. మనకి కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తున్నారు లైవ్. మనకి బైబిల్లో అయితే ఎలాగైతే ఉన్నదో అలాగైతే చూపిస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్.
బాబుకి ఏమైనా షుగర్ తగ్గిందా? తగ్గలేదు, జ్వరంగానే ఉంది. చలివేగా ఉందా? మళ్ళీ ఎక్కువైపోతుందమ్మా ఫీవర్. చలివేగా మనం హాస్పిటల్ తీసుకెళ్ళిపోదాం. నాకు కష్టం అయిపోతుంది, బాబు ఉంటున్నాడు. జ్వరం వచ్చిందని హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్లు పరీక్షించి కిడ్నీ క్యాన్సర్ అని గుర్తించి కిడ్నీని తొలగించాలని చెప్పారు. కిడ్నీని తొలగించకుండా ఆపరేషన్ చేయమని డాక్టర్లు ఎంతగానో బతిలాడుకున్నాం. మీరు ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా, ఏ డాక్టర్ చూపించినా ఇదే మాట చెప్తారు అన్నారు. డాక్టర్ చెప్పిన మాటలు మమ్మల్ని ఎంతగానో బాధపడేలా చేశాయి. నేను దేవుళ్ళ వెలుగులోకి లేకపోవడం వల్లే మా బాబు పరిస్థితి ఎలా అయిందని అనిపించింది. ట్రీట్మెంట్లో భాగంగా మా బాబుకి డాక్టర్లు కీమోథెరపీ మొదలుపెట్టారు. కీమోథెరపీ 4 సైక్లింగ్ అయిపోయిన తర్వాత ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. దానికి 1 నెల సమయం పడుతుందని కూడా చెప్పారు. అప్పటి నుంచి మా బాబుని ట్రీట్మెంట్ కొరకు ఇంటి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉండేవాళ్ళం. ఏమీ తోసని ఆ నిజాయ స్థితిలో యేసయ్య మా బాబుని స్వస్థపరుస్తాడని నమ్మకంతో బంధువుల సహాయంతో కలవ టెంపుల్ గురించి తెలుసుకొని ఒక ఆదివారం బాబుని తీసుకొని మందిరానికి వచ్చాం. ఆ రోజు మందిరంలో విన్న వాక్యం మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచింది. రోజు నీ జీవితంలో ఏ ప్రశ్న ఉందా, ఆ ప్రశ్నకు నీకు జవాబు రావాలి అంటే ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వగలిగిన దేవుని మాటకు నువ్వు లోబడినట్లయితే, లొంగినట్లయితే నీ జీవితంలో ప్రతి ప్రశ్నకు త్వరలో జవాబు నువ్వు చూస్తావు. మందిరంలో ఆ వాక్యం విన్న తర్వాత నన్ను క్షమించమని మా బాబు ఆరోగ్యాన్ని దేవుని చేతికి అప్పగించి ఆ రోజు ఎంత భారంగా ప్రార్థించాం. నాలో ఉన్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని యేసయ్య నిజం చేసి యేసయ్య మహాప్రభుతో కిడ్నీని రిమూవ్ చేయకుండా మా బాబు ఆపరేషన్ సక్సెస్ అయింది. ఆపరేషన్ పూర్తయి మా బాబుని స్వస్థపరిచిన దేవుడు నా ఉద్యోగ విషయంలో కూడా ఎంతో మేలు చేశాడు. ఒక దగ్గర పనిచేస్తున్న నన్ను నా యేసయ్య ఇప్పుడు సొంతగా ట్యాక్స్ కన్సల్టెన్సీ ఆఫీస్ పెట్టుకులాగా దీవించాడు. అనంతకాలంలోనే నేను చేస్తున్న ట్యాక్స్ ఆ సమస్యను పరిష్కరించగలిగిన దేవుని దగ్గరకు రాకపోవడం సమస్య. ఈ సహోదరుని జీవితంలో దేవునికి దూరంగా జీవిస్తూ ఆత్మీయతలో వెనకబడిన స్థితిలో సైతాను తన కుమారుడు మీద దాడి చేశాడు. ఈ సహోదరులు తల్లిగా, తండ్రిగా నువ్వు దేవునికి దూరంగా జీవించినప్పుడు ఖచ్చితంగా సైతాను దాని అవకాశంగా తీసుకొని ఈ కుటుంబం మీద దాడి చేస్తాడు, ఆరోగ్యం మీద దాడి చేస్తాడు, భర్త మీదో, భార్య మీదో, బిడ్డల మీదో దాడి చేస్తాడు. అలా దాడి చేసినప్పుడు, పరిస్థితులు తలక్రిందులైనప్పుడు, తారుమారైనప్పుడు నువ్వు నిరుత్సాహపడడం కంటే, నిరసించిపోవడం కంటే నిజమైన దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయటం ద్వారా నిజమైన ప్రతిఫలాన్ని నువ్వు చూడగలుగుతావు. ఆ సహోదరుడు తన లోపాన్ని గ్రహించాడు. నేను దేవునికి దూరంగా జీవించటం వల్లే చేతులారా నా ఇంటి మీదకి కష్టం వచ్చింది, దీనికి పరిష్కారము నేను దేవుని సన్నిధికి. ఈ మధ్య ఆరోగ్యం బాగోట్లేదండి, రైట్, ఆరోగ్యం బాగట్లేదు అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఉంటున్నారా? డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. వెళ్ళిన వెంటనే డాక్టర్ గారు రండి అని చెప్పేసి పరీక్షలు చేస్తారా? గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. వెయిట్ చేస్తున్నారు. ఒక రోజంతా టెస్టులు చేయించుకోవాల్సి వస్తుంది. రోజంతా టెస్టులు చేయించుకుంటారు. హాస్పిటల్కి వెళ్ళడానికి, డాక్టర్ని కలవడానికి, పరీక్షలు చేయించుకోవడానికి దినమంతా కేటాయిస్తున్నారు. కానీ దేవుని మందిరానికి వచ్చి బాగు చేయగలిగిన దేవుని సన్నిధిలో కనిపించాలనే ఆలోచన లేకపోవడం, అది పెద్ద సమస్య.
అర్థమైందా? హిజ్కియా అనే ఒక భక్తుడు ఉన్నాడు, ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకు మరణకరమైన రోగం వచ్చేసింది. ప్రవక్త అయినటువంటి యెషయా వచ్చి అంటున్నాడు, హిజ్కియా, దేవుడు నన్ను పంపించాడు, నీకు చెప్పమన్నాడు. ఏం చెప్పమన్నాడు? నువ్వు చచ్చిపోతా. ఒక రాజుకు రోగం వస్తే, ఆ రాజు మరణ పడక మీద ఉంటే ప్రవక్త వచ్చి ఓ మంచి మాట చెప్తాడేమో అని అనుకుంటే యెషయా భక్తుడు చెప్పింది ఏంటో తెలుసా? నువ్వు బ్రతకవు, ఇక మా చేతుల్లో లేదండి. భగవంతుడే మీ బిడ్డను కాపాడాలి, భగవంతుడే మీ భర్తను కాపాడు. మేము చేయగలిగింది మేము చేసాం, కానీ ఇక మా చేతుల్లో లేదు. ఆ బిడ్డ బ్రతకాలంటే, భార్య బ్రతకాలంటే, భర్త బ్రతకాలి అని అంటే కేవలం దేవుడు చేస్తేనే, అద్భుతం చేస్తేనే అని అనేస్తారు. సహోదరి సహోదరులు, ఒక వాస్తవాన్ని మర్చిపోకండి. వైద్యులు వైద్యము చేస్తారు, దేవుడు స్వస్థతను ఇస్తాడు. ఆ నెపం ఎక్కడ నా మీద వస్తుందో అనే ఒక భయం. కానీ ఆ భార్య ఆ కుమారుడు నమ్మకం చూసినప్పుడు అదే ప్రార్థన చేశారు, ప్రభువా డాక్టర్లు బ్రతకడు, చచ్చిపోతాడు, తీసుకెళ్ళిపోండి అన్నా సరే ఆ భార్య విశ్వాసం చూడయ్యా, ఆ కొడుకు విశ్వాసం చూడయ్యా, నువ్వు బాగు చేస్తావని నమ్మకంతో నీ మందిరాన్ని తీసుకొచ్చాను కదా, వారి విశ్వాసాన్ని చూసి బాగు చేయయ్యా అని ప్రార్థన చేశారు. వాళ్ళు వెళ్ళిపోయారు. కొంతకాలం అయిన తర్వాత విజిటింగ్ అవర్స్లో అనేక మంది వచ్చి నన్ను కలుస్తున్నప్పుడు ఈ భార్య వాళ్ళ అబ్బాయి లైన్లో వాడు వస్తూ ఉన్నారు, దగ్గరికి చూశాను. చూసినప్పుడు అబ్బో అంబులెన్స్లో వచ్చారు కదా, మీ నాన్నని తీసుకొచ్చారు కదా, ఇప్పుడు ఎలా ఉన్నాడు అని ధైర్యం చేసి అడిగాను. వచ్చింది ఎంతమంది? ఇద్దరు. నా మనసు ఏమంటుంది, అతను కనిపించకపోయేసరికి ఏమయ్యాడో అదే అడిగాను. నాన్న ఎలా ఉన్నాడు అని అడిగాను. నా అబ్బాయి చెప్పిన మాట ఏంటి తెలుసా? అయ్యా మా నాన్న వెనకొస్తున్నాడు అని చెప్పాను. మా నాన్న వెనకొస్తున్నాడు, కొంచెం ఆలస్యమైంది అని అంటూనే ఉన్నాడు. వాళ్ళ నాన్న వచ్చేసాడండి, నడుచుకుంటూ వచ్చేసాడండి. నా ప్రభు స్వస్థపరచున్నాడు. ఇప్పుడు అతను స్వస్థపరచ విశ్వాసము. ఆ రోజు యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగు ముట్టిన 12 సంవత్సరాలుగా రక్తస్రావము కలిగిన స్త్రీ బాగుపడినప్పుడు, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచి. ఈరోజు నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను పరిష్కరించగలిగింది ఏమిటో తెలుసా? దేవుని పట్ల నీకు ఉన్న నమ్మకం. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. వింటున్నావా సహోదరి? వింటున్నావా సహోదరుడా? నీ జీవితంలో ఈరోజు కలిగి ఉన్న సమస్య నువ్వు విశ్వసిస్తున్న దేవుడు తీర్చగలడు, పరిష్కరించగలడు నువ్వు నమ్మినట్లయితే ఆ నమ్మకమే నీ జీవితంలో అద్భుతము చేస్తుంది. హిజ్కియా దగ్గర యెషయా ప్రవక్త మిగిలిన ధాన్యం దాదాపు అయిపోయింది. ఇంకా ఆకలిగా ఉంది. మన దగ్గర ఎక్కువ గోధుమలు లేవు. మిగిలినవి ఇంకో నెల మాత్రమే సరిపోతాయి. మరల వెళ్ళి మన కోసం ఆహారం కొనండి. బెన్యామీను లేకుండా మేము వెళ్ళము. అతను లేకపోతే మమ్మల్ని
మమ్మల్ని కలవనని ఆ ప్రధాని చెప్పాడు. బెన్యామీనును మాతో పంపండి, మేము వెళ్ళి ఆహారం తెస్తాము, అప్పుడు మేము బ్రతుకుతాము. మేము మాత్రమే కాదు, మీరు మన పిల్లలు కూడా. ఇంకొక సహోదరుడు ఉన్నాడని మీరు అతనితో ఎందుకు చెప్పారు? మన కుటుంబం గురించి పదే పదే అడిగాడు. మీ తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడా, ఇంకో సహోదరుడు ఉన్నాడా అని విచారించాడు. బెన్యామీను తీసుకురమ్మంటాడని మాకెలా తెలుస్తుంది? లిప్సికి కారణం విషయాలను లిప్సికి వెళ్ళనివ్వండి. క్షేమంగా తిరిగి వస్తాను. దేశాన్ని పట్టుకున్న వేళ యాకోబు బెన్యామీనును తన సహోదరులతో పంపించాడు. తేనె, సుగంధ ద్రవ్యాలు, గింజలతో కూడిన కానుకలను తీసుకుని వారు మరలా ఐగుప్తుకు ప్రయాణమయ్యారు. అనేక రోజుల ప్రయాణం తరువాత వారు ఐగుప్తుకు చేరుకున్నారు. వారిని ఇంట్లోకి తీసుకెళ్ళండి, విందు సిద్ధం చేయండి, వారు నాతో పూజిస్తారు. అయ్యా, మేము ఆహారం కొనుటకే వచ్చాము. అయితే మేము దిగిన చోట మా గోనెలను విప్పినప్పుడు మా రూకలు గోనెలోనే ఉండెను. ఆ రూకలు గోనెలో ఎవరు వేశారో మాకు తెలియదు. మీకు క్షేమమగునుగాక, భయపడకండి. మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలో ధనమిచ్చెను. మీ రూకలు నాకు ముట్టినవి. షిమ్యోను విడిచిపెట్టబడ్డాడు. మీ తండ్రి ఎలా ఉన్నాడు? ఇంకా బ్రతికే ఉన్నాడా? మా తండ్రి మీకోసం ఈ బహుమతులు పంపించారు. దయచేసి స్వీకరించండి ప్రభు. ఐగుప్తులు అతని సోదరులు అతని ముందు మోకరిల్లిన క్షణంలో
నెరవేరటం ప్రారంభమైంది. మీ చిన్న తమ్ముడా? అప్పుడే బెన్యామీను నా సొంత తమ్ముడు. బహు ప్రేమ గలవాడండి యోసేపు. తట్టుకోలేకపోయాడు తన తమ్ముడిని చూసి. రండి, మనం కలిసి భోజనం చేద్దాం. వాళ్ళకి ఏం అర్థంగా ఉంటుందా? ఏం జరుగుతుంది? కరువు కాలంలో కడుపు నిండా భోజనం పెడుతున్నాడండి. యోసేపు బల్ల వద్ద భోజనం చేసిన తరువాత ఆ సహోదరులు తమ కుటుంబాల కొరకు ధాన్యంతో గోనెలను నింపుకొని సమాధానము చేరువలో ఉన్నట్లు భావిస్తూ ఆనందంతో సంతోషముతో ఐగుప్తును విడిచి వెళ్ళారు. కానీ వారికి తెలియకుండా యోసేపు తన వెండి గిన్నెను బెన్యామీను గోనెలో రహస్యంగా పెట్టాడు. ప్రశాంతంగా సాగుతున్నట్లు అనిపించిన ఆ ప్రయాణం ఇప్పుడు మారబోతోంది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? వచ్చే ఇబ్బందులు అనుమతిస్తాడు. అర్థం చేసుకుంటే ఆశీర్వాదం, అర్థం చేసుకోకపోతే ఆవేదన, ఆక్రందన మాత్రమే మిగులుతుంది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఈరోజు నేను కలిగి ఉన్న కష్టం, ఎదుర్కొంటున్న నష్టం, ఉన్న ఆర్థిక సమస్య, అనారోగ్యం, నా భవిష్యత్తును భద్రపరచడానికి, బాగు చేయడానికి దేవుడు అనుమతిస్తున్నాడు అని నేను అర్థం చేసుకుంటాను. ఆత్మీయతను కాపాడుకుంటాను. దేవుడు ఆశించినట్టుగా జీవిస్తాను అన్న వాళ్ళు చోట మోకరిస్తారా? ప్రభు బలలో పాల్పంచుకుందాం.